ఈరోజు మనం యాక్టివిటీ ఇన్ వైజాగ్ గైస్లో కలిగిరి. ఇది 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 మనం ఫేజెస్గా తీసుకోవచ్చు. ఒకటి రోడ్ మీద నుంచి జర్నీ ఒక ఫేజ్గా తీసుకుంటే పైన పెద్ద స్టాచ్యూస్ అండ్ అదర్ ఇవన్నీ కూడా సెకండ్ థింగ్ కింద తీసుకుంటే, అండ్ పైనుంచి వ్యూస్ వచ్చేసి చాలా బాగుంటాయి. పైనుంచి వ్యూస్ కార్లో టికెట్ 50 రూపీస్. ఈ ఫస్ట్ ఫేజ్లో మనం పైకి వెళ్ళే దారిలో మనం చూసే బయట ఆ రోడ్ కొండ బయట వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. ఆ వ్యూస్ అన్నీ కూడా యాక్చువల్గా చాలామంది ఆగి కూడా చేస్తుంటారు. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. అండ్ పైకి వెళ్తున్న కొద్దీ క్లైమేట్ కూడా కొంచెం కూల్గా కూడా మారుతుంది. అవన్నీ కూడా సైడ్ నుంచి అంటే కొండ మీద నుంచి కాబట్టి చాలా చెట్లు కూడా చాలా చూడవచ్చు మనం. రోడ్ ట్రావెల్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కైలాసగిరి అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ జర్నీ ఆ రోడ్లో అంటే మనకు అరకు వెళ్ళకపోవచ్చు, కానీ కొంతవరకు చాలా బాగుంటుంది రోడ్స్ అవి కూడా. టర్నింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఫొటోస్ కూడా చాలా బాగా రోడ్డుతో ఫోటో. ఇప్పుడు కైలాసగిరిలో 3 ఫేజెస్ చెప్పాను, కానీ ఒకటి అంటే హాలీవుడ్ టైప్ ఆఫ్ బోర్డు ఉంటుంది. హాలీవుడ్ ఇదొక బోర్డ్స్ ఇవి చాలా బాగుంటాయి. అంటే బోర్డ్స్ చూసేటప్పుడు బాగుంటాయి, కానీ ఆ బోర్డ్స్ బ్యాక్ సైడ్ నుంచి మనం విజిట్ చేసేటప్పుడు ఆ థ్రిల్ అనేది చాలా బాగుంటుంది. ఆ బోర్డ్స్ నుంచి మనం కిందకి బోర్డ్స్ మన దగ్గర చాలా పెద్దగా కనిపిస్తుంది. వ్యూ మనం చూస్తున్నాం. ఆ వ్యూస్ ఇప్పుడు మనం చూడటానికి వెళ్తున్నాం. మట్టి రోడ్డు అంటే ముందే లెఫ్ట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. కారు వెళ్దని ఇంకెక్కడ ఆపేసాం. కారు కూడా బైక్స్ అయితే వెళ్ళొచ్చు. కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్తే అదిగోండి అవి ఆ బోర్డ్స్ అలా కనిపిస్తాయి. బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి మనం కిందకి చూస్తే వ్యూ మాత్రం చాలా
ఈ ప్లేస్కి మెయిన్గా బోర్డ్స్ చాలా అట్రాక్షన్ అవి. ఆ బోర్డ్స్ నుంచి మనం కిందకు చూస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఆ ఫీల్ మాత్రం బోర్డ్స్ తప్పకుండా మిస్ చేసుకోకండి. చాలా బాగుంటాయి. దాని తర్వాత ఇప్పుడు మనం పార్కింగ్కి పైన రీచ్ అవుతాం. ఈ ప్లేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. కింద నుంచి వచ్చి పార్క్ చేసుకొని అండ్ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఈ పైన సెకండ్ ఫేజ్లో మనం చెప్పుకున్నట్టు పార్క్స్, శివుడిది స్టాచ్యూస్ ఇవన్నీ కూడా థింగ్స్ మనం ఏవైతే చేసుకోవచ్చో అవి ఉంటాయి. పార్క్స్ అవి కూడా పిల్లలకి చాలా బాగుంటాయి. పార్క్స్ అన్నీ కూడా ఆడుకోవడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటాయి పార్క్స్ అన్నీ కూడా. చాలా స్టాల్స్ ఉంటాయి. మగ్స్, ఫోటో ప్రింటింగ్స్ ఇలాంటివన్నీ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. ఇది మెయిన్ అట్రాక్షన్. కైలాసగిరి పైన శివుడి స్టాచ్యూ, శివుడి అండ్ పార్వతి స్టాచ్యూ, లార్డ్స్ అండ్ లార్డెస్. సో చాలామంది ఇక్కడ స్మార్ట్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మనం అమౌంట్ పే చేసి కూడా కాపీస్ మనం తీసుకోవచ్చు ఫోటోగ్రఫీస్. మోర్ ఫ్యామిలీస్ చాలామంది ఫొటోస్ కంపల్సరీగా ఈ స్పాట్లో ఫోటో తీసేవారు, తీసుకొని వెళ్తారు. ఈ స్టాచ్యూ అండ్ పార్వతి స్టాచ్యూ కొత్తగా ఇది రోప్ ఫ్లై అనుకుంటా. ఒక రోప్ కట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎదుగుండే అలాగా రావటం. చూస్తే 700-600 ఉంది అది కాస్ట్ దాన్ని. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ఇది చాలామంది దాన్ని ట్రై చేస్తున్నారు. దాన్ని ఫ్యామిలీస్ అండ్ ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు, బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది అసలు వాళ్ళకి ఈ ప్లేస్ ఫస్ట్ ప్రయారిటీగా వచ్చి విజిట్ చేస్తుంటారు. లవ్ ఆ ఏరియా అంతా కూడా కొత్తగా బిల్డ్ చేసింది అది కూడా. అండ్ అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఉంటుంది, వాటర్ తాగొచ్చు ఎవరైనా సరే. ఈ ట్రైన్ ట్రాక్స్ చాలా బాగుంటాయి. ఈ ప్లేసెస్ చూడటానికి, ఫొట్టడానికి చాలా బాగుంటాయి ఈ ప్లేసెస్ మాత్రం. ఇది ఎలా స్పాట్ ఇది చాలా స్పెండ్ చేస్తారు ఇక్కడ. ఈ స్పాట్ ఏంటంటే ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎంతసేపు అయినా కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్. ఇక్కడ నుంచి ఆ వ్యూ
చాలా బాగుంటుంది. ఎదురుగుండా కొండ అది చాలా బాగుంటుంది. సో షేడ్ ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ ఆ పైన ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ఇది ఇది నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. అదొక బాల్లో కనిపిస్తుంది అది కూడా. ఇది మెట్లు గుర్తు పెట్టుకోండి. ఇది వెళ్ళటానికి రావటానికి ఇది ఒక సైన్. అది ఆ ప్లేస్కి వెళ్ళటానికి రావటానికి. సో మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మిగతా లోపల కూడా సేమ్ యాజ్ యూజువల్గా పార్క్స్ అండ్ సేమ్ సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో అవి లోపల ఉంటాయి. అవి కూడా మొత్తం టోటల్ తిరగడానికి చాలా టైం పడుతుంది. 2 hours అలా మొత్తం వాక్ చేయడానికి. సో సో ఒక మంచి ప్లేస్ స్పెండ్ చేయడానికి ఒకరోజు.